గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల మాయాజాలం బయటపడింది. గద్వాల జిల్లాలో భారీగా సీఎంఆర్ వడ్ల మార్పిడి జరిగినట్లుగా సివిల్ సప్లై విజిలెన్స్ తనిఖీల్లో తేలింది. జిల్లాలో సేకరించిన సన్నవడ్లను కర్ణాటక రాష్ట్రానికి తరలించి అక్కడి నుంచి సన్నవడ్లకు బదులు దొడ్డు వడ్లను తీసుకొచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక 37 రైస్ మిల్లుల్లో 25,000 క్వింటాళ్ల సన్నవడ్లు మాయమయ్యాయి. అధికార పార్టీ నేత ఫిర్యాదుతో సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. बहुत मजा ले रहा है। గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల మాయాజాలం బయటపడింది. గద్వాల జిల్లాలో భారీగా సీఎంఆర్ వడ్ల మార్పిడి జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, లక్ష్మీదుర్గ జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 61 రైస్ మిల్లులు ఉన్నాయి. అయితే ఈ 61 రైస్ మిల్లులకు కూడా ఈ సీజన్ లో ప్రొక్యూర్ చేసి మొత్తం వడ్లను తరలించడం జరిగింది. అయితే ఇందులో 37 మిల్స్ ఇప్పటికే డిఫాల్ట్ గా ఉన్నప్పటికీ రైస్ ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో వాటిని కూడా కన్సోల్ చేస్తూ వాటికి కూడా ఈసారి రైస్ మిల్లర్లకు బియ్యం అంటే వడ్లు తరలించడం జరిగింది. అయితే వీళ్ళు చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళతో ఉండే ఏదైతే ఇప్పుడు సన్నాలకు 500 బోనస్ ఇస్తున్నారన్న ఉద్దేశంతో సన్న వడ్లనే సేకరించిన ఐకేపీ వాళ్ళు మొత్తం సన్న వడ్లను రైస్ మిల్లర్కి అందజేసిన తర్వాత ఈ రైస్ మిల్లర్లు చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళ దగ్గర ఉండే సన్నవడ్లను మొత్తం కర్ణాటక కానీ ఇతర ప్రాంతాలకు కానీ సరఫరా చేసి అంటే మార్కెట్ లో సన్నవడ్లకు ఉన్న డిమాండ్ బట్టి మొత్తం సన్నవడ్లను తరలించేసి వాటికి బదులుగా దొడ్డు వడ్లను తీసుకొని వచ్చి సీఎంఆర్ కింద నింపడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అంటే ఈ విషయం కూడా అది రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అంటే రాజకీయ ఆధిపత్య పోరు కారణంగా ఒక రాజకీయ నాయకుడు ఇక్కడ సమాచారం అందించి పూర్తిగా 2 రోజుల నుంచి రైడింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే 25,000 టన్నుల రైస్ ను అంటే సన్నవడ్లు మిస్ అయినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇంకా తనిఖీలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. లక్ష్మీదుర్గ, థ్యాంక్ యూ బసవరాజ్.